ఎందుకు డల్ గా ఉన్నావు? ఇంతకు ముందు సుధీర్, శ్రీను, రాంప్రసాద్ తోటి ఎంట్రీ ఇచ్చుంటాను రా. ఇప్పుడు నీతో ఎంట్రీ ఇస్తున్నా. ఏంటో నేను దిగజారిపోయినంటావా? అన్న నువ్వు వాళ్ళతో ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ళు స్టార్ అయ్యారు, నేను కూడా స్టార్ అవుతాను. భయం వేస్తుందా నీకు? నాకేం భయం లేదురా, నువ్వు 10 జన్మలు ఎత్తినా స్టార్ కాలు. ఇంతకు ఏం చేస్తున్నా చెప్పు. ఒక మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేశా. ఎవరెవరో తెలుసా? నాగార్జున, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్. ఇప్పుడు ఎవరు వస్తున్నా తెలుసా? ఫస్ట్ కింగ్ నాగార్జున. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. మొత్తానికి సెంటర్ దాకా వచ్చానయ్యా. ఇంకెక్కడి నుంచి మీరే నడిపించాలి. సార్ నాగార్జున గారు, సార్ మీ స్టెప్ ఉంటది కదా, కన్ను కట్టరు అది చేయండి సార్. ఏం ప్లాన్ చేసావు నువ్వు? ఎన్నో ఉండాలనే ఓడాలనే. మన తర్వాత ఎవరు వస్తున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారు. రమ్మను. ఏమంటే మీకు మంచి విగ్గే తెచ్చారు. నేను నాగార్జున గారి విగ్ అడిగితే కూలీ నంబర్ లో పాములు పట్టే బ్రహ్మానందం గారి విగ్ తీసుకొచ్చా. కానీ ఏ మాట కామాట, ఒక్కసారి ఆ క్యాప్ పెడితే గనక నేను ఎక్కడ కూడా రమ్మంటాను, మీరు రారు. ఆ గెటప్ కరెక్ట్ ఉంటారు. అమ్మో ఈ కాళ్ళు ఏంటో పోతాయి నాయన. అదే నాయన ఎవరో పట్టుకోండి రా. చిరంజీవి గారు ఏంటి విశేషాలు? ఏముంటాయి, అన్ని శేషాలే. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో తెలుసా? ఆయన దారి రహదారి రజనీకాంత్ గారు. ఏం నాగార్జున, దీన్ని ఏమన్నా ఒకటి సెట్ చేయండి వచ్చి. రజనీ ఇందాక నుంచి షట్ ఐరన్ చేస్తున్నావు, ముందురా. రజనీకాంత్ గారు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్ గారిని కలిసి చాలా రోజులేదు, ఒకసారి ఇక్కడ దగ్గర. ఎలా ఉన్నారు? ఆగండి. హలో. అందరూ వచ్చేసారుగా? ఉత్సవం. మీ అందరికి ఒక ఫైట్ సీన్. ఓకే. మీ నలుగురు కలిసి ఒకరిని కొట్టాలి. కమాన్ రౌడీ. చిరంజీవి గారు డ్రూప్ తో ఫైట్ చేయబోతున్నాడు సార్. ఒక్క హగ్గు గట్టిగా. రావుమారా, నువ్వు ఒక్కడ వస్తే ఓకే, 2 కొండలు తీసుకొస్తా. రజనీ పాపం హగ్గు కోసం వచ్చాడు, ఇచ్చేచ్చుగా. ఒకటే 2 తీసుకో. విలన్ అక్కడ ఉంటాడు, మీరు పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని ఇలా తన్నాలి. విలన్ రెడీయా? రెడీ. డైరెక్ట్ ఫైట్ అర్థంతో చేయి వెళ్ళి. ఓకే రెడీ యాక్షన్. కళ్యాణ్ గారు, నాగార్జున గారు, మీరు నా దగ్గరికి రండి. కళ్యాణ్ గారు. ఇదిగో హీరోలు ఉన్నారు, హీరోయిన్ పిలిపిస్తే మా సీన్ స్టార్ట్ చేద్దాం. హీరోయిన్. శబాష్. నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా. పైకి నించో. చివరికి అపరిచితుడు వచ్చాడయ్యా. నీ అబ్బా. ఏ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరాకెల్ జరుగుతోంది ఆయాయో, మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో, మేరే దిల్ థింప్తనక డాన్స్ ఆయో. సార్ సీన్
ఏంటంటే విలన్ పరిగెడుతుంటాడు సార్, మీరు నలుగురు చేసి వాడిని పట్టుకోవాలి. యాక్షన్. ఇది ఏమిరా ఇది? మన కొడుకులు ఎలా ఉన్నారు? ఒకడు దున్నలా ఉన్నాడు, ఒకడు గాడిదలా ఉన్నాడు. పిలిపించు. ఇది ఇంద్రభవనం అనుకుంటానా, ఇంద్రనగర్ గడ్డ అనుకుంటున్నా? ఇలా కొడతానవేంటి? అరే పెద్దోడా, అమ్మా బల్లా ఇదిగో. ఏంది? బల్లా నౌక. నీకు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడే పిలిపించాను. చిన్నోడు కూడా వస్తే ఇద్దరు కలిపి చెప్తాను. చిన్నోడా, సరే రండి. రాజమాత మమ్మల్ని పిలిచినందుకు కారణం ఏంటి? నేను మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీతో పాటే కట్టప్ప కూడా ఉన్నాడు. కట్టప్ప ముసలోడు అయిపోయాడు, అవసరం లేదు. కట్టప్ప గురించి మీకేం తెలుసు? తన కత్తితో ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎన్ని విజయాలు సృష్టించాడు. ఒకసారి పిలిపించండి. కట్టప్ప! ఆజ్ఞ రాజమాత, చెప్పండి ఎవరినేసేయాలి? ఎప్పుడు ఇదే పనిరా, నీకు అసలు బోరు కొట్టదా? అరే నాకు అర్థం కాదు, రాజ్యంలో మన రాజులేంటి ఈడి పెత్తనం ఏంటి? అయినా కట్టప్ప కామెంట్లు పెట్టడం ఏంటి అన్న? రాజులు మనకు పెట్టాలి కదా. గట్టిగా కింద ఎపిసోడ్ లో పెడతారు, కొట్టుకుపోతాం. రే కట్ట ఇట్రారా. అమ్మగారు నిన్ను ఎందుకు పిలిచారో తెలుసా? పెళ్లి చేస్తా అన్నారు. నువ్వు ముసలోడివి, నా వల్ల కాదు, నేను చేసుకోను అని చెప్పు. నేను చేసుకుంటా. ఏం చేసుకొని సమరసంగం పూరిస్తా. బల్లా, కట్టప్ప, బాహు బాహు చెప్పమ్మా. మీ ముగ్గురు పెళ్లి చేద్దామని నిశ్చయించినాను. అందుకే బొంతల దేశం నుంచి గుంతల రాని పిలిపించాను. ఎందుకు ఆలస్యం? పిలిపించండి. నచ్చానా? లేదు, చచ్చావే. నా కోసం కొండపైకి ఎందుకు రాలేదమ్మా? నువ్వు తొండలా ఉంటావు కదమ్మా, కొండ ఎందుకులేని రాలేదమ్మా. ఏంటమ్మా ఇది ఎలా ఉంది? గుంతల దేశం అంటే దేశంలో గుంతలు అనుకున్నా, ఇది మొహనైన గుంతలు ఉన్నాయి. నాకు నచ్చలేదమ్మా, నేను చేసుకోను. నాకు అలాంటిది ఏం లేదు, నాకు ఓకే. బాహు, ఆ నీకు కూడా ఒక అమ్మాయిని చూసావు, పిలిపించు. అది ఎద్దు కాదు, దాని మీద ఉంచుతున్నావు. అమ్మా, నేను దున్నపోతులాగుండి అది దున్నపోతులాగుంటే ఇది రాజ్యం అనుకున్నావా, పశువుల హాస్పిటల్ అనుకున్నావా? నేను చేసుకోను. ఏం కట్టప్ప? నాకు ఓకే. కట్ట, వాడికి ముంతల ముఖం వచ్చింది, నాకు దున్నపోతుని తీసుకొచ్చింది. నీకే గుండుదాన్ని తీసుకొస్తుంది. గుండుదాన్ని తీసుకొస్తే ఏం చేస్తారా? ఇద్దరు ముందు కూర్చొని ఉట్టి మీద కూడు చెప్తాడని కొట్టుకోవాలి. అవసరమా? వద్దని చెప్పు. రాజమాత, నాకు అలా ఇలా ఏం లేదు, అమ్మాయి అయితే చాలు. ఎవరక్కడ? పిలిపించండి. ఏంది షర్టు తెస్తున్నావు? ఈ పాట ఎండింగ్ లో చిన్న సీన్ ఉంటది కదా. వాడికి గుంతల దాన్ని, నాకు ముంత ముఖం దాన్ని తీసుకొచ్చి మనోడికి ఈఫిల్ టవర్ లాంటి అమ్మాయిని చేస్తావా? ఈ వయసులో ఏం చేస్తాడు? హలో, ఆ. నాకు అలా ఏం లేదు. ఆజ్ఞ, నేను వెళ్ళిపోతా. రాజమాత, వీళ్ళ ముగ్గురులో నన్ను ఎవరిని చేసుకోమంటారు? మన రాజ్యం మీదకి కాలకేడు దండెత్తడానికి వస్తున్నాడు. ఎవరైతే ముందుగా వెళ్ళి వాడిని పొడుస్తారో వర్షారాన్ని మీ వసంతం అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఆ మ్యాప్ తీసుకురారా. యుద్ధంలో ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? యుద్ధంలో మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. అయ్యేందుకు? ఆ ఫుటేజ్ యూట్యూబ్ లో వస్తే ఫేమస్ అయిపోతాం.
ఇది కాలకేయుడు మెయిన్ గేట్. డైరెక్ట్ గా మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వెళ్దాం. మెయిన్ రోడ్ నుంచి వెళ్తే మామూలుగా ఉండదు. మరి ఎలా వెళ్తాం? సొరంగం నుంచి వెళ్ళాలి. ఇప్పటికిప్పుడు అక్కడ సొరంగం తవ్వాలంటే చాలా టైం పడుతుంది. నేను ఆల్రెడీ తవ్వాను. ఎన్ని సొరంగాలు తువ్వావు? ఓ 100 దాకా 100? ఒరే మన రాజ్యంలో ఇల్లే 100 ఉన్నాయి కదరా. అందరిళ్ళకి సొరంగాలు ఉన్నాయి. నా మంచం కింద అప్పుడప్పుడు చల్లగాలి వస్తుంది. అక్కడ సొరంగం ఉంది. ఎందుకు తవ్వావు? ఎమర్జెన్సీ లేదు. సొరంగంలో నుంచి వెళ్తాం. తెలంగాణ మెయిన్ గేట్ ఉంటది కదా, బ్యాట్ బద్దలు కొట్టుకుని వెళ్ళిపోదాం. కుదరదు, అక్కడ కాపలాదారు ఉంటే ఏమైంది, మనం రాజులు, మనం చెప్తే వాడు వింటాడు కదా. ఇంత ముందంటే తెలుగుడు ఉంటాడు, 150 ఇస్తే పంపించాడు. ఇప్పుడు నేపాలోడు, ఆడికి తెలుగు రాదు, మనకి నేపాలీ రాదు. అందుకే ఆడిని వదిలేసి అలా సొరంగంలోంచి వెనకాలకి వెళ్తే అక్కడ పెట్టగోడ ఉంటది. ఆ గోడ దూకితే పని అయిపోయింది. నీకెలా తెలుసు? దూకాడు అలవాటు. పిట్టగోడు దూకిన తర్వాత ఆ బిల్డింగ్ లోకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుంది, ఎక్కేద్దాం. అదే పెద్ద పొరపాటు. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయగానే ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని వస్తా ఉంటది. మా కోటలో వాళ్ళందరూ వచ్చేస్తా ఉంటారు. నువ్వు రాజ్యం గురించి చెప్పమంటే నీ గురించి చెప్తున్నట్టుంది ఇది. అందుకే అవన్నీ దొరకకుండా ఉండాలంటే లిఫ్ట్ ఎక్కకుండా చెప్పులు చేత్తో పట్టుకొని మెల్లిగా మెట్లు ఎక్కుతే వెళ్ళాలి. మరి ఎదురెవరన్నా వస్తే వెంటనే మన దగ్గర ఒక గుడ్డ ఉంటే మొహం దాచుకొని పక్కకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక అందరూ రే దమ్ముంటే రాండి తేల్చుకుందాం అని అనాలి, అంతే కదా. అప్పుడు మొత్తం చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. అలా అనకూడదు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ కిటికీ ఓపెన్ చేసి అంటే వాళ్ళు వచ్చి మనం చూడగానే మ్యాటర్ అయిపోద్ది. యుద్ధమే. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి సామాగ్రి తీసుకెళ్ళాలి? ఒక 20 మూరల మల్లెపూలు, ఒక 10 కిలోల హల్వా, 15 లీటర్ల పాలు. మల్లెపూలు ఎందుకు? సార్ ఇప్పుడు మనం యుద్ధం చేసి స్మెల్ వస్తూ ఉంటారు. రథం మీద వెళ్తూ ఉంటాం కదా, గుర్రానికి ఆ స్వెట్ స్మెల్ అంటే పడదు. మల్లెపూలు కొంచెం చిన్న ఎనర్జీ. సరే హల్వా ఎందుకు? యుద్ధం చేసి అలిసిపోయిన తర్వాత బిర్యానీలు తింటే మీలా పొట్టలు వస్తాయి. హల్వా తిన్నాం అనుకోండి ఇన్స్టెంట్ గా. అమ్మా ఆ కాలకేయని చంపొస్తాం. రే కాలకేయ రారా. ఏంటి కాలకేయని పిలిస్తే పశుపతి గారు వచ్చాడు? ఒరే నిమ్డా, సిగ్గుందారా మొగల్ని తీసుకొచ్చా, లేడీస్ ఎవరు లేరా? నీకు దమ్ముంటే లేడీస్ ని తీసుకురా. ఒక్కొక్కరిని కాదు 100 మందిని పంపించినా ఇగో. ఆడవాళ్ళతో పని ఉంటాయా నీకు? నాకు అర్థం కాదు. ఆడవాళ్ళు కూడా వస్తే ఇద్దరులో ఎనర్జీ ఉంటది. మనం ఈవెంట్ చేయడానికి రావద్దు, యుద్ధం చేయడానికి వచ్చాం. వెనక్కెళ్ళు. అమ్మా నేను పొడిచా. ఒక్క పొడిచాను. మీరు పొడుచుకుంటే మీకు వెన్నుపోటు పొడిచి వాడు ముగ్గురు తీసుకొని వెళ్ళిపోయాడు. అమ్మా రావే ఎత్తుకుతాం.